అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి జూలై 8, 9, 10, 11 తేదీలలో జరిగేవి ఇవే. మా వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. వృశ్చిక రాశి వారికి జూలై 8, 9, 10, 11 తేదీలు భవిష్యత్తు గురించి జాగ్రత్తగా వినండి. మీ జీవిత దిశను మార్చే ఒక ముఖ్యమైన సందేశం మీ వరకు చేరింది. చాలా ఏళ్ళుగా మీరు కోరుకున్నవి, అసంపూర్ణ కోరికలు, సాధించలేకపోయిన లక్ష్యాలు ఇప్పుడు నెరవేరబోతున్నాయి. ముఖ్యంగా ఈ తేదీలు వృశ్చిక రాశి వారికి ఎంతో మంచివి కానున్నాయి. ఇది సాధారణ సమయం కాదు, మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న క్షణం ఇది. ఈ అవకాశాన్ని వృశ్చిక రాశి వారు తక్కువగా అంచనా వేయకండి. ఇది మళ్ళీ రాదు. అదృష్టపు ద్వారం మీ ముందు తెరుచుకోబోతుంది. ఈ సందేశం చాలా కీలకం కాబట్టి ఏకాంతంగా ఉన్నప్పుడు వినండి. కష్టానికి ప్రతిఫలం. వృశ్చిక రాశి వారి జీవితంలో పడిన శ్రమకు, ఓటమిని అంగీకరించని మీ పొరపాటులకు శనిదేవుడు సాక్షి. మీ ప్రయత్నాలు ఆయన హృదయానికి తాకాయి. ఇప్పుడు ఆయన స్వయంగా మీకు సహాయం చేయడానికి వచ్చారు. వృశ్చిక రాశి వారు ఎప్పుడు ఎవరినీ నొప్పించలేదు, ఎల్లప్పుడూ ఇతరుల మంచి కోరారు, కానీ తరచుగా బాధలే అనుభవించారు. వృశ్చిక రాశి వారి మంచి పనులకు ఫలితం లభించే సమయం ఆసన్నమైంది. మీలోని అద్భుత లక్షణం మీ అనుభూతి. ఆత్మీయుల కోసం మీ ఆలోచనలు పక్కన పెట్టి హృదయపూర్వకంగా నిర్ణయాలు తీసుకుంటారు. వృశ్చిక రాశి వారి సున్నితత్వం, అందరి కోసం నిలబడడం తరచుగా మీకు ఇబ్బందిని కలిగిస్తాయి. ఇప్పుడు వివేకంతో వ్యవహరించాల్సిన సమయం వచ్చింది. వృశ్చిక రాశి వారి పనులలో ఎవరి జోక్యాన్ని మీరు ఆశించరు. మీరు స్వతంత్ర భావాలు కలగగల వ్యక్తి. ఎవరైనా మిమ్మల్ని తప్పు అని నిరూపించడానికి ప్రయత్నిస్తే నిశ్శబ్దంగా ఉండరు. అన్యాయాన్ని అస్సలు భరించలేరు. కానీ ఈ ఆగ్రహం, భావోద్వేగం తరచుగా మీకు నష్టం కలిగిస్తాయి. శనిదేవుడు వృశ్చిక రాశి వారికి చెప్పేది సమతుల్యతను కాపాడుకోవాలి అని. వృశ్చిక రాశి వారి జీవిత దిశ, గతి రెండింటినీ మార్చే సమయం ప్రారంభమైంది. 4 గొప్ప సంఘటనలు వృశ్చిక రాశి వారి జీవితంలో. వృశ్చిక రాశి వారి కృషి ఇప్పుడు ఫలాన్ని ఇవ్వబోతుంది. మిమ్మల్ని అర్థం చేసుకొని వారే ఇప్పుడు మీ గుణాలను ప్రశంసిస్తారు. వృశ్చిక రాశి వారి మంచితనం గౌరవించబడుతుంది. వృశ్చిక రాశి వారి ఆశలు నెరవేరబోతున్నాయి. దీనికోసం మీరు సిద్ధంగా ఉండాలి. ఈ తేదీలతో కలిపి రాబోయే 4 రోజులు వృశ్చిక రాశి వారి జీవిత పుస్తకంలో ఒక కొత్త ప్రారంభాన్ని తీసుకురాబోతున్నాయి. ఈ మార్పు వృశ్చిక రాశి వారైన మీకు మాత్రమే కాదు, మీ కుటుంబంలోని ప్రతి సభ్యునికి అదృష్టాన్ని తెస్తుంది. తదుపరి అవకాశం వచ్చినప్పుడు వారింట్లో సంపద, ఆనందం ప్రవహిస్తాయి. ప్రతి దిశ నుండి మంచి వార్తలు వస్తాయి. ఈ సమయం వృశ్చిక రాశి వారి కోసం ప్రత్యేకంగా కేటాయించబడింది. దీని గురించి గుర్తించి శనిదేవుని ఈ అనుగ్రహాన్ని నిజమైన మనసుతో స్వీకరించండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారు కళ్ళు పూర్తిగా తెరవాల్సిన సమయం. ముఖ్యంగా జూన్ 7 నుంచి జూన్ 10 వరకు ఉండే ఈ రోజుల్లో వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయే 4 అద్భుత సంఘటనలు మీ ఊహకు అందనివిగా ఉంటాయి. వృశ్చిక రాశి వారి జీవితంలో నిరంతరం పోరాటం, నిరాశ శనిదేవుని దయతో తొలగనున్నాయి. మీరు గతం అనేక సంవత్సరాలుగా నిజమైన మనసుతో నమ్మకాన్ని కొనసాగించారు. స్మరించుకున్న పూర్వీకులు ఆ శక్తులన్నీ ఇప్పుడు వృశ్చిక రాశి వారి జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకురావడానికి ఒకటయ్యాయి. అంతా నాశనమైపోయిందని అనిపించినప్పుడు కూడా ఏదో ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని ఆ సంఘటన నుండి బయటకు లాగింది. ఇది మీ కులదేవతల దయ. ఆ దేవతలు కేవలం చిత్రంలో కాదు, వృశ్చిక రాశి వారి వంశ ఆత్మలో నివసిస్తారు. వృశ్చిక రాశి వారు ఎప్పుడూ పూజలో లోటు చేయలేదు. ఆకలితో ఉన్నవారికి ఆహారాన్ని అందించారు. ఇవన్నీ ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఫలవంతం కానున్నాయి. వృశ్చిక రాశి వారి జాతకంలో జ్యోతిష్యులు కూడా అరుణైదానిగా భావించే దివ్య యోగం ఏర్పడనున్నది. ఈ యోగం వృశ్చిక రాశి వారి యొక్క కొత్త ప్రారంభానికి సూచికగా తీసుకొస్తుంది. ఇప్పుడు ధనం, ఐశ్వర్యం, గౌరవం, సమాజంలో ప్రతిష్ట విషయంలో సంవత్సరాలుగా ఉన్న లోటుపాట్లు శనిదేవుని అనుగ్రహంతో తీరిపోతాయి. వృశ్చిక రాశి వారు ఎన్నిసార్లు ప్రయత్నించిన నిరాశ చెందిన మీ అసంపూర్తి పనులు ఇప్పుడు విజయవంతంగా మారడానికి సమయం ఆసన్నమైంది. ఇదంతా కల్పన కాదు, వృశ్చిక రాశి వారికి వాస్తవంగా జరుగుతుంది. కానీ దీనికోసం వృశ్చిక రాశి వారు ఒక చిన్న చర్యను పూర్తి సమర్పణ భావంతో చేయాలి. శనివారం రోజున ఇంటి నుండి బయలుదేరి మొదట రొట్టెను ఆవుకు, రెండవ రొట్టెను ఏదైనా కుక్కకు తినిపించండి. నల్ల కుక్కకు రంగు అయితే మరింతే మంచిది. ఈ చిన్న కర్మతో శనిదేవుని వృశ్చిక రాశి వారి మీదున్న దురదృష్టపు నీడను తొలగిస్తాడు. ఈ పనిని కొన్ని వారాల పాటు నిరంతరం చేసి ఆపై వృశ్చిక రాశి వారి జీవితంలో అద్భుతమైన మార్పును
మీరే అనుభవించండి. ఈ తేదీలలో కొన్ని ప్రత్యేక విషయాలను కూడా జాగ్రత్తగా గమనించాలి. వృశ్చిక రాశి వారు మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు సరిగ్గా అంచనా వేయండి. కొంతమంది పైన స్నేహితులుగా నటించిన లోపల అసూయను పెంచుకుంటారు. అలాంటి వారు ఈ శుభ సమయంలో మిమ్మల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించవచ్చు. వృశ్చిక రాశి వారి విజయాన్ని వారు భరించలేరు. ఈ వ్యక్తులకు దూరంగా ఉండండి. మీ వ్యక్తిగత నిర్ణయాలకు ఎవరితోనూ పంచుకోవద్దు. ఈ రాశి వారి సమయం ఇప్పుడు మారబోతుంది. ఇప్పటి వారికి ఇష్టమైన మార్గాలలో ఇప్పుడు పువ్వులు వికసించబోతున్నాయి. మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారే ఇప్పుడు ఈ వారి ముందు నమస్కరించబోతున్నారు. ఇది ప్రపంచం స్వయంగా వృశ్చిక రాశి వారి పక్షాన నిలబడిన క్షణం. వృశ్చిక రాశి వారు శ్రద్ధ, విశ్వాసం, సరైన పనులను చేస్తూ ఉండాలి. శనిదేవుడు మీ కులదేవతలు ఇప్పుడు ప్రతి కష్టమైన మలుపులో మీకు సహాయపడతారు. వారి నామాన్ని స్మరించండి. రోజున శ్రద్ధతో ప్రారంభించి 4 రోజులలో వృశ్చిక రాశి వారు ప్రతి పనిని ఆలోచించి సానుకూల భావంతో చేయండి. వృశ్చిక రాశి వారి అదృష్టం ఇప్పుడు సింహ గర్జన వలె గంభీరంగా మారబోతుంది. వృశ్చిక రాశి వారి జీవితంలో ఇప్పుడు రాబోయే మార్పు సాధారణ మార్పు కాదు. వృశ్చిక రాశి వారి మొత్తం అదృష్టాన్ని కొత్త దిశలో మలుపు తిప్పే అద్భుతమైన మలుపు. అయితే ఈ మార్పుతో పాటు వృశ్చిక రాశి వారు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వృశ్చిక రాశి వారి చుట్టూ మీ పురోగతిని లోపల అసూయపడే కొంతమంది ఉన్నారు. ఈ వ్యక్తులపైకి మీ పట్ల శ్రద్ధ చూపుతారు, కానీ వాస్తవానికి వారే మీ మార్గంలో అతిపెద్ద అడ్డంకిని ప్రత్యేకించి వృశ్చిక రాశి వారి జీవితంలో మిమ్మల్ని మధురమైన మాటలతో ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించే వ్యక్తి ఎవరైనా ఉంటే, కానీ వారి ప్రవర్తనలో కుట్ర కనిపిస్తే జాగ్రత్త వహించండి. ఇప్పుడు మీరు ప్రతి సంబంధాన్ని అప్రమత్తంగా చూసి మీ హృదయం మాట వినకుండా వివేకం మాట వినాల్సిన సమయం వచ్చింది. అదే సమయంలో వృశ్చిక రాశి వారు మరొక విషయంపై శ్రద్ధ వహించాలి. ఈ తేదీలతో కూడిన రాబోయే కొన్ని రోజులలో వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక మహిళ ప్రవేశించవచ్చు. ఆమె మీకు ఇబ్బంది కలిగించవచ్చు. బయట మహిళతో అతిగా సన్నిహితంగా ఉంటే జాగ్రత్త వహించండి. అనవసరమైన సంబంధాలు లేదా కలయికలకు దూరంగా ఉండండి, ఎందుకంటే ఇది వృశ్చిక రాశి వారి కుటుంబ జీవితం, గౌరవం, మానసిక ప్రశాంతతను భగ్నం చేయవచ్చు. ఈ జాగ్రత్తలతో పాటు శనిదేవుడు వృశ్చిక రాశి వారికి ఒక మంచి వార్తను కూడా పంపాడు. వృశ్చిక రాశి వారి జాతకంలో ఇప్పుడు ఏర్పడుతున్న గ్రహస్థితి అత్యంత శుభ సంయోగాన్ని సృష్టిస్తోంది. వృశ్చిక రాశి వారు చాలా కాలంగా ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి ప్రణాళిక వేసుకునే ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి కారణంగా ఆగిపోయి ఉంటాయి. ఇప్పుడు ఆ అడ్డంకులన్నీ తొలగిపోనున్నాయి. వృశ్చిక రాశి వారి ప్రణాళికలు ఇప్పుడు ఆచరణలో వస్తాయి. వృశ్చిక రాశి వారి వ్యాపారంలో అకస్మాత్తుగా పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులకు కూడా ఈ సమయం పురోగతికి ద్వారాలను తెరుస్తుంది. ఈ అద్భుతమైన మార్పు వృశ్చిక రాశి వారి కృషి ఫలితం మాత్రమే కాదు, వృశ్చిక రాశి వారి కులదేవతలు, పూర్వీకుల దయ కూడా. శనిదేవుడు ఇప్పుడు వృశ్చిక రాశి వారి జీవితంలో మీ అదృష్టం తలుపులు తెరిచే సమయాన్ని తీసుకురాబోతున్నాడు. ఈ శుభ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి వృశ్చిక రాశి వారు ఒక సాధారణ చర్య చేయండి. శనివారం రోజున ఉదయం నిద్రలేచి మొదటి రొట్టెను ఆవుకు, రెండవ రొట్టెను ఏదైనా కుక్కకు తప్పకుండా తినిపించండి. ఆకలితో ఉన్న ఏ జీవికైనా సేవ చేయడం ద్వారా శనిదేవుని ప్రత్యేక అనుగ్రహం మీకు లభిస్తుంది. ఈ చిన్న పని వృశ్చిక రాశి వారు జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగించగలదు. వృశ్చిక రాశి వారి ఇప్పుడే వృశ్చిక రాశి వారి పక్షాన ఇంత జరుగుతున్నప్పుడు మీ శత్రువుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. తరచుగా మీ సన్నిహితులుగా కనిపించేవారు పెద్ద ద్రోహాన్ని మీకు చేస్తారు. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. మీ వ్యక్తిగత విషయాలను మీ వరకే పరిమితం చేసుకోండి. ప్రతిష్ట, మానసిక ప్రశాంతత, కుటుంబ సమతుల్యతను పాడు చేయగల బయటి సంబంధాలకు దూరంగా ఉండండి. శనిదేవుడు, లక్ష్మీదేవి స్వయంగా వృశ్చిక రాశి వారి జీవిత దిశను నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ తేదీలతో కూడిన రాబోయే 4 రోజులు వృశ్చిక రాశి వారి కొత్త అవకాశాలు, సామాజిక గౌరవం, అద్భుతమైన మార్పుల సందేశాన్ని తీసుకువస్తున్నాయి. ఇప్పటి వరకు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారే ఇప్పుడు వృశ్చిక రాశి వారి ముందు తలవంచి నిలబడుతున్నారు. వృశ్చిక రాశి వారు సమాజంలో ఒక ఆదర్శంగా గుర్తించబడ్డారు కాబట్టి సిద్ధంగా ఉండండి. ఇది వృశ్చిక రాశి వారైన మిమ్మల్ని మీరు నిరూపించడానికి, జీవితంలోని అతిపెద్ద పరీక్షలు ఉత్తీర్ణత సాధించడానికి, శనిదేవుని దయతో విజయ శిఖరాలను అధిరోహించడానికి సమయం. వృశ్చిక రాశి వారి నమ్మకం ఉంచండి, విశ్వాసాన్ని కొనసాగించండి. వృశ్చిక రాశి వారి జీవితం ఇప్పుడు ఒక మలుపు వద్దకు చేరుకుంది. ఇక్కడ నుండి ఈ రాశివారి జీవితం దిశ పూర్తిగా మారవచ్చు.
శనిదేవుని రహస్య సందేశం ఇప్పుడు వృశ్చిక రాశి వారి ముందు ఉంది. జీవితంలో చాలా అరుదుగా ఉంటాయి, అవకాశాలు వస్తాయి. శనిదేవుడు న్యాయానికి ప్రతీక. నిజమైన మార్గంలో నడిచే వారికి మాత్రమే ఆయన సహాయం చేస్తాడు. వృశ్చిక రాశి వారు నిజాయితీ, ఓర్పు, భక్తితో మీ జీవితాన్ని మీరు గడిపినట్లయితే ఇప్పుడు శనిదేవుడు వృశ్చిక రాశి వారి జీవితాన్ని సుఖం, సంపద, విజయంతో నింపే సమయం ఆసన్నమైంది. ఈరోజు ఉదయం వృశ్చిక రాశి వారు కళ్ళు తెరిచి మొదటిసారి ఏ దిశలో చూస్తారో అదే దిశ నుండి ఒక పెద్ద వార్త లేదా సానుకూల సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఏదైనా ఆగిపోయిన పని ఈరోజు అకస్మాత్తుగా పూర్తయ్యే అవకాశం ఉంది. దీనితో పాటు వృశ్చిక రాశి వారు ఎవరికైనా దానం ఇచ్చి ఉంటే అది తిరిగి రాకపోతే ఈరోజు అకస్మాత్తుగా ధనం తిరిగి రావచ్చు, లేదా ఏదైనా ఊహించని ఆర్థిక లాభం లభించవచ్చు. ప్రేమ సంబంధాలలో ఇబ్బందులు పడుతున్న వారికి ఈరోజు కొత్త ప్రారంభానికి సూచన. మీ సంబంధం అసంపూర్తిగా ఉంటే ఈరోజు తిరిగి కలయికకు అవకాశం ఉంది. ఈ కలయిక స్థిరమైన, నమ్మదగిన సంబంధానికి ప్రారంభం కావచ్చు. వివాహితులైన అయితే ఈరోజు మీ దాంపత్య జీవితంలో కొత్త తాజాదనాన్ని తీసుకురాబోతుంది. శనిదేవుని దయ ఈరోజు వృశ్చిక రాశి వారికి ప్రత్యేకంగా ఉంది. ఏదైనా న్యాయపరమైన కేసు, ప్రభుత్వ పని లేదా పెద్ద వ్యాపార నిర్ణయం పెండింగ్లో ఉంటే ఈరోజు అది వేగవంతం కావచ్చు. ప్రత్యేకంగా సాయంత్రం సమయం లక్ష్మీదేవి యొక్క ప్రత్యేక అనుగ్రహాన్ని వృశ్చిక రాశి వారికి తీసుకువస్తుంది. ఈ సాయంత్రం వృశ్చిక రాశి వారు తూర్పు దిశగా దీపం వెలిగించేస్తే బీజ మంత్రాన్ని 7 సార్లు జపిస్తే ఒక అరుదైన సంయోగం వృశ్చిక రాశి వారి జీవితంలో మీరు ఎప్పుడు ఊహించిన మార్పును తీసుకురావస్తుంది. ఎవరైతే నిజమైన మనసుతో భోలేనాథుడికి సమర్పిస్తారో వారిపై ఆయన దయ తప్పకుండా ఉంటుంది. ఇటీవల ఏదైనా పనిలో ఓటమి అంగీకరించినట్లయితే ఇప్పుడు అంతా అయిపోయిందని అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు శివుడు స్వయంగా సహాయం చేయడానికి వచ్చాడు. వ్యాపారంలో పని ఆగిపోయిన వృశ్చిక రాశి వారికి ఏదైనా కొత్త ఒప్పందం లేదా ఆగిపోయిన కస్టమర్ అకస్మాత్తుగా మళ్ళీ సంప్రదించవచ్చు. ఉద్యోగంలో అనిశ్చితిలో బాధపడుతున్న వృశ్చిక రాశి వారికి ఈరోజు స్థిరత్వ, పదోన్నతి, ఆత్మవిశ్వాసం యొక్క సందేశాన్ని తీసుకువచ్చింది. ఆరోగ్యం పరంగా కూడా ఈరోజు చాలా సానుకూలంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన ఇప్పుడు తొలగిపోనున్నాయి. ఈ రాశి వృశ్చిక రాశి వారికి ఏదైనా కలలో ప్రత్యేక సందేశం లేదు సంకేతం వస్తే దాన్ని తక్కువగా అంచనా వేయకండి. ఎందుకంటే ఈ కళ స్వయంగా దేవతలచే పంపించబడిన సందేశం కావచ్చు. ఈరోజు సంఘటనల రోజు మాత్రమే కాదు, అద్భుతమైన సంకేతాల రోజు. ఇప్పటి వరకు అర్థం కాని అనేక రహస్యాలు ఈరోజు బయటపడవచ్చు. చాలా కాలంగా మిమ్మల్ని మోసం చేస్తున్న వ్యక్తి యొక్క నిజమైన ముఖం కూడా ఈరోజు బయటపడవచ్చు. దీంతో పాటు ఏదైనా పెద్ద బహుమతి, గౌరవం లేదా సామాజిక గుర్తింపు లభించే బలమైన సంకేతాలు కూడా ఉన్నాయి. ఈరోజు కళలో ఏదైతే దేవత దర్శనం జరిగితే ప్రపంచం స్వయంగా మీకు సహాయం చేస్తుందని అర్థం చేసుకోండి. వృశ్చిక రాశి వారి జీవితంలో పదే పదే ఏదైనా సమస్య వస్తుంటే అది ఆగిపోవడానికి కాదు, మేల్కోవడానికి వచ్చిన సమయం. మహాదేవుడు స్వయంగా తన భక్తులకు పదే పదే సంకేతాలను పంపుతాడు. వృశ్చిక రాశి వారు నిజమైన మనసుతో ఆయనను ఆరాధించినప్పుడు ఆయన ప్రతి సంకటం నుండి మిమ్మల్ని రక్షిస్తాడు. ముఖ్యంగా మహామృత్యుంజయ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం రోగాలను, బాధలను దూరం చేయడమే కాకుండా మిమ్మల్ని జీవితంలోనికి ప్రతికూలత నుండి కూడా విముక్తి చేస్తుంది. మీ ఇంట్లోని పెద్దలు, తల్లిదండ్రులు, గురువులను నిజమైన మనసుతో గౌరవించే వారికి సేవ చేస్తే మీరు సగం అడ్డంకులను అలాగే అధిగమించినట్లే. ఎందుకంటే పెద్దలను గౌరవించే ఇంట్లో శనిదేవుడు నిలబడడు. మహాదేవుని దయ శాశ్వతంగా ఉంటుంది. జీవితంలో ఇప్పుడు ఒక సమయం రాబోతుంది. దానిని చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఏ వృత్తిలో ఉన్నా ఈ తేదీలతో కలిపి రాబోయే కొన్ని రోజుల్లో మీ కృషి ఫలిస్తుంది. ఇప్పటి వరకు వృశ్చిక రాశి వారి మార్గంలో అడ్డంకులు సృష్టించిన కష్టాలు పూర్తిగా దూరం అవుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఇప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో చుట్టూ సానుకూల శక్తి విస్తరిస్తుంది. దీని ప్రయోజనం మీ కుటుంబ జీవితంలో కూడా లభిస్తుంది. ఇంట్లో శాంతి, ప్రేమ, విశ్వాసం ఏర్పడుతుంది. ఏదో ఒక అదృష్ట శక్తి వృశ్చిక రాశి వారి జీవిత రథాన్ని సరైన దిశలో మారుస్తున్నట్లు అనిపిస్తుంది. గతంలో వృశ్చిక రాశి వారి అనుభవించిన చిక్కులు, దుఃఖం ఇప్పుడు నెమ్మదిగా ముగింపుకు చేరుకుంటున్నాయి. వృశ్చిక రాశి వారి అయితే విజయ మార్గంలో ఎల్లప్పుడూ కొన్ని అడ్డంకులు ఉంటాయని గుర్తుంచుకోండి. ప్రత్యేకంగా వృశ్చిక రాశి వారి పురోగతిని అసూయపడే వారి నుండి వృశ్చిక రాశి వారు చుట్టూ మీకు చాలా సన్నిహితుడిగా కనిపించే వ్యక్తి ఉండవచ్చు. కానీ లోపల అతను మీకు వ్యతిరేకంగా ప్రణాళికలు వేస్తున్నాడు. ఆ వ్యక్తి వృశ్చిక రాశి వారి జీవితంలో నిరంతరం ప్రతికూలతను వ్యాపింపజేస్తున్నాడు. అతని ఉద్దేశం మిమ్మల్ని పడగొట్టడం మాత్రమే. వృశ్చిక రాశి వారు సమయాన్ని
అతన్ని గుర్తించి అతని నుండి దూరంగా ఉంటే మీ మార్గాలు మరింత సులభతరం అవుతాయి. చూశారు కదా వృశ్చిక రాశి వారికి జూలై 8, 9, 10, 11 తేదీల్లో ఎలా జరగబోతుందో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.